తమిళనాడు రాజకీయాల్లో నరాలు తెగే ఉత్కంఠం నెలకొనుంది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు చాలా క్లియర్గా తెలుస్తుంది. సీఎం కాన్వేని కూడా విజయ్ వెనక్కి పంపించేశాడు. తనకు అదనపు భద్రత అవసరం లేదంటూ, అలాగే విజయ్ సెక్యూరిటీ అలాగే కాన్వేని వెనక్కి పంపించేశాడు. ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇవ్వాలంటూ ఆయన గవర్నర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేశాడు గవర్నర్. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ ప్రస్తుతానికి లేదు. విజయ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి గెలిచాడు. సో మొత్తంగా విజయ్ పార్టీకి 107 సీట్లు ప్రస్తుతానికి మెజారిటీ. దాంతోపాటు కాంగ్రెస్తో కలుపుకొని ముందుకు వెళితే విజయ్ పార్టీ టీవీకేకి ప్రస్తుతానికి బలం 112 మాత్రమే. లెఫ్ట్ పార్టీలు 6, టీవీకేతో కలిస్తే విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. కానీ లెఫ్ట్ పార్టీలతో పాటు ముస్లిం లీగ్ కూడా ఉంది. కమ్యూనిస్టులు మరోపక్క కాంగ్రెస్ డిఎంకే కూటమిని వదిలేసి టీవీకేతో కలిసింది, తమని అసలు పట్టించుకోలేదన్న ఉద్దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారంట. కమ్యూనిస్టులు తమ సపోర్టుని డిక్లేర్ చేయట్లేదు. మేము సపోర్ట్ చేయము అన్నట్టు అలిగి కూర్చున్నారు. అసలైన రాజకీయాలని ప్రస్తుతానికి విజయ్ రుచి చూస్తున్నాడు. చిన్న పార్టీలే కదా, కాంగ్రెస్తో పాటు ఆ చిన్న ఇతర పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ని తెలియపరుస్తాయి, ఖచ్చితంగా సీఎం అయిపోతాను అని అనుకున్నాడు. కానీ ఒక్కసారి తన అంచనాలు మారిపోయాయి, లెక్క అంతా మారిపోయింది. తనకి ఇచ్చిన కాన్వేస్ని, ఆ సెక్యూరిటీని ప్రస్తుతానికి విరమించుకోమని వెనకకు పంపించేశాడు. మరోపక్కన గవర్నర్ ఇదంతా తనకు అవకాశం ఇవ్వండి, బల ప్రదర్శన చేసుకొని ముందుకెళ్ళడానికి అంటే గవర్నర్ లేదు, నాకు నమ్మకం లేదు, ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఒక ఫ్లోర్ టెస్ట్ని తీసుకోండి అంటూ ఆయన చెప్పుకొచ్చి కేరళకి వెళ్ళిపోయాడు గవర్నర్. సో రేపు ప్రమాణ స్వీకారం రద్దయిపోయింది. డిఎంకేతోనే ఉంటామంటూ ఇటు ముస్లిం లీగ్ తేల్చిపడేసింది. ప్రస్తుతానికి టీవీకే పార్టీకి ఒక కాంగ్రెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో సంఖ్యాబలం అనేది ప్రస్తుతానికి టీవీకేకి సరిపోవట్లేదు. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎలా చూడాలి ఇవాళ? వాస్తవానికి ప్రమాణ స్వీకారం జరగబోతుంది, చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. దాని తర్వాత గవర్నర్ మాత్రం ఒక ట్విస్ట్, విజయ్కి ఒక ట్విస్ట్ ఇచ్చాడని చెప్పాలా, లేకపోతే విజయ్ అసలైన రాజకీయాలని ఇప్పుడే చూస్తున్నాడని అనుకోవాలా? ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్ని? డెఫినెట్గా కళ్యాణ్, తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా కొంత డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఇప్పుడు విజయ్కి కళ్ళ ముందు కనబడుతోంది. విజయ్ 107 స్థానాలు అంటే 108 ఆయన గెలిచిన ఒక్క స్థానంలో ఆయన మళ్ళీ రాజీనామా చేయాలి కాబట్టి 107 స్థానాలకు సంబంధించిన వ్యవహారం అంటారు. 107 స్థానాల విషయంలో తనకు పోటీ లేదులే, మిగతా వాళ్ళందరూ వచ్చి చూపడతారు, మనతో కలిసి చేయొచ్చు అని. అందుకే ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటుకి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన మళ్ళీ రాత్రి గవర్నర్ ఇచ్చిన షాక్ ఒకటి పూర్తిగా ఆయన వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఆయన కూడా కొంత అవకాశాలు అంటే ఈ రోజు గవర్నర్ పిలిపించిన రద్దు అవకాశం ఇవ్వడంతో వెంటనే ఆయన తన సీఎం కాన్వాయ్ని కూడా వెనక్కి పంపించేశారు. ఆయన తనకి చాలా క్లియర్ గా సీరియస్ గా తీసుకున్నారు వ్యవహారాన్ని కూడా. విజయ్ కూడా ఎక్కడ తగ్గట్ల, తనకు అదనపు భద్రత కూడా అవసరం లేదని చెప్పి విజయ్ అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. కాన్వాయ్ని కూడా వెనక్కి పంపించేశారు. ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ అంశానికి కానీ వస్తే, నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఒక అధికారం గెలిచి 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా టీవీకే అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయలేకపోతున్నారు. దానికి వివిధ రకాల అడ్డంకులు వస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేదు, మ్యాజిక్ ఫిగర్ 118 లేని పరిస్థితి చాలా క్లియర్ గా కనపడుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. మనకున్న సమాచారం ఇప్పుడు 2-3 యాంగిల్స్ మనం దాన్ని చూసుకుంటే, డిఎంకేకి గుడ్ బై చెప్పిన టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అయితే తమను పట్టించుకోకుండా కాంగ్రెస్ వెళ్ళిపోయిందనేది కమ్యూనిస్టులు వాళ్ళ అలికి చూస్తున్నారు. మరోవైపు డిఎంకే కూటమి నుంచి బయటికి వచ్చేది లేదని కొన్ని పార్టీలు, ముస్లిం లీగు అలాగే
కొన్ని చెప్పేసి క్లియర్ గా మేము బయటకు రామని కూడా చెప్పారు. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి చిన్న చిన్న పార్టీలు తమతో వస్తాయని విజయ్ అయితే భావించారు. కానీ గవర్నర్ని దాని ప్రభుత్వాన్ని కోరినప్పుడు గవర్నర్ అయితే నువ్వు మ్యాజిక్ ఫిగర్ చూసుకోమని చెప్పారు. ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏం జరుగుతుందో అనేది అర్థం కాని పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు రంగంలో దిగారు టీవీకే అధినేత సెంగొట్టాయన్ ద్వారా. అంటే ఆయన అన్నాడీఎంకే కూటమిలో తర్వాత ఏఐకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మద్దతు, అలాగే పిఎంకేలో ఒక ఎమ్మెల్యే నలుగురు మద్దతు కూడగొట్టాలనే ప్రయత్నాలు ఇప్పుడు స్టార్ట్ చేశారు. అయితే 5-6 బలం అవసరమైంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలైన డిఎంకేల మిత్రపక్షాలైన పీసీకేకు, అలాగే సిపిఐ, అలాగే టీవీకే, సిపిఐలకు టీవీకే నుంచి లెటర్ కూడా వెళ్ళాయి. అయితే వాళ్ళు మద్దతు ఇస్తాము, పార్టీ నుంచి సానుకూలంగా స్పందించిన మద్దతు ఉంటుందా లేదా అనేది క్లారిటీ రాల. బహుశా ఈ రోజు క్లారిటీ వచ్చే పరిస్థితి. ఈ రోజు ఈ ఆహారాన్ని మొత్తాన్ని కూడా టీవీకే సెంగొట్టయ్యన్న ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. అది ఎంతవరకు నడుపుతారు? అయితే ఈ రోజు రేపటి లోపల 10వ తారీఖు లోపల కానీ చేయకపోతే రాష్ట్రపతి పాలనకి వెళ్తారా? అంటే ప్రాపర్ గా ఇది కానీ సెట్ కాకపోతే రాష్ట్రపతి పాలన వెళ్తారా? మరోవైపు మనకు వినపడుతుంది పెద్ద అసలు తమిళనాడు రాజకీయాలను ఇన్ని సంవత్సరాలుగా శాసిస్తున్న 2 పార్టీలు అవసరమైతే మేమే ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, అది ఎంతవరకు చూడాలి. సో ఇటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో తమిళనాడు ప్రజలు ఒక పెద్ద తమిళనాడు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తీసుకునిచ్చిన టీవీకే పరిస్థితి ఏమైపోతుంది అనేది కొంత అర్థం కాని పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఒక 5 మంది ఎమ్మెల్యేలే అవసరం కాబట్టి 5 మంది ఎమ్మెల్యేల మీద టీవీకే నిన్న రాత్రి నుంచి కొంత గట్టిగా ఇష్యూని తన ఏం చేయాలి, ఎవరెవరిని కలుపుకోవాలి, ఎవరితో తీసుకువెళ్ళాలి, మ్యాజిక్ ఫిగర్ ని 118ని ఎలా చేయాలి అనే దాని మీద కొంత స్పీడ్ గానే వర్కౌట్ చేస్తుంది నిన్న రాత్రి నుంచి. అంటే ఈ పని అధికారంలో పవర్లోకి వస్తున్నప్పుడే వాళ్ళు ముందుగా చేస్తుందంటే అది కొంత ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఏర్పాటు చేసుకోవడంలో టీవీకే లైట్ చేసుకుంది. టీవీకి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అంటే బేసిక్ గా మ్యాజిక్ ఫిగర్ ఎంతవరకు ఉంటది, అందులో వీళ్ళు మొదటిసారి పోటీ చేస్తున్నాడు టీవీకి అధినేత విజయ్. వెంటనే అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరూ కొత్తగా రావడం, వాళ్ళకి తెలియదు ఒకసారిగా పూర్తి మెజార్టీ రాకపోయినా మెజార్టీకి చేరువలు ఆగిపోయారు. అంటే 100 సీట్స్ పైన 107 సీట్లతో ఆగిపోయారు. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎంత కీలకమో, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దానికి ఎంతో బ్యాక్ ఎండ్ ఒక టీం ఉండాలి. ఆ టీంలో వాళ్ళు ఎవరితో కలవాలి, ఎవరెవరితో మాట్లాడుకోవాలి, గెలిచిన అభ్యర్థులను ముందుగా లైన్ లో పెట్టుకోవాలి, ఈ వ్యవహారాలు వాళ్ళకి తెలియలే. అందువల్ల ఈరోజు ఇష్యూ కాంగ్రెస్ తో అంటే రాహుల్ గాంధీతో ఉన్న స్నేహంతో ఏదో కాంగ్రెస్ వచ్చేసింది, ఓకే వాళ్ళు కలిసిపోయారు, ఇది ఉంటే సరిపోతే మీద 6 మందికి తర్వాత చూద్దామని అనుకున్నారు. అక్కడ బీజేపీ ఎంటర్ అయింది. బీజేపీ ఎంటర్ అయ్యి గవర్నర్ చేత షాక్ పెట్టించింది. దాంతో విజయ్ ఏం చేయాలో అర్థం కాల. విజయ్ వెంటనే వెనక్కి వచ్చేసారు. నువ్వు మొత్తం 118 మ్యాజిక్ ఫిగర్ చూసుకొని అప్పుడు రండి అని అన్నారు. ఆయన ఆ మాట చెప్పడంతో ఈయన చెప్పి ఆయన పార్టీకి ఆయన కేరళ వెళ్ళిపోయాడు గవర్నర్. సో ఇప్పుడు ఈ 6 సీట్ల కోసం టీవీకి నానా అవస్థలు పడుతుంది. ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఇచ్చేయాలి అనేది. సో ఈ యాంగిల్లోనే ఇప్పుడు సంగోటియన్ పూర్తి స్థాయిలో చూస్తున్నారు. ఆయన ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మరో 6 మంది కావాలి కాబట్టి 6 మందిని ఏ ప్రాంతాల నుంచి, అంటే బీసీకే తీసుకుందామా, లేకపోతే సిపిఐలకు బీసీకి కూడా లేఖలు రాశారు, వామపక్షాలు కూడా లేఖలు రాశారు. వాళ్ళ పార్టీల నుంచి పెద్దగా స్పందన రాల. అంటే ఓకే అంటున్నారు కానీ ఇదో మేము వస్తున్నామో వద్దో క్లియర్ గా మాకు మేము మీకు మద్దతు పలుకుతున్నామని నేరుగా వచ్చిన పరిస్థితి కనపడ్డాంలే. మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన ఏఐటీసీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేను, అలాగే పిఎంకేలో ఉన్న కొంతమంది 4 ఎమ్మెల్యేలను కూడా కలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయి టీవీకి. ఇది ఈ రోజు రేపు లోపల వర్కౌట్ చేయాలి, లేకపోతే ఇక రాష్ట్రపతి పాలన దిశగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా. ఎందుకంటే బీజేపీ పై నుంచి రూల్ చేస్తుంది ఏ విధంగా చేయాలి. మీరు గవర్నర్ అనుకుంటే 2 నిమిషాలు పని. ఇది 1991లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ నే రాష్ట్రపతి పాలన కూడా అక్కడ విధించిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి
విజయ్ ఇప్పుడు అప్రమత్తంగా అవుతున్న పరిస్థితి ఒకటే. అందులో మరోవైపు విజయ్ కూడా కొంత సీరియస్ గానే తీసుకున్నారు. ప్రభుత్వానికి ఏర్పాటుతో ఏదో సీఎం కాన్వాయ్ అన్నారో దాన్ని వెనక్కి పంపించేశారు. స్పెషల్ ఫోర్స్ నాకు అవసరం లేదని చెప్పారు. భద్రత మొత్తం మీరు తీసుకెళ్ళిపోండి, నాకు కావాల్సినవి నాకున్నాయని చెప్పిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంత తమిళనాడు రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్ గా మారుతూనే ఏ సమయంలో ఏం జరగబోతుందో అనేది తెలియదు. డెఫినెట్ గా ఈ ఆహారంలో కొంత సీరియస్ గానే నడుస్తోంది. బట్ అది ఎంత త్వరగా టీవీకే తన మద్దతుకి కావలసిన 6 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతారో లేకపోతే అది కొంత సీరియస్ పరిస్థితులకు దారితీసే పరిస్థితి. మరోవైపు ఏఐడిఎంకే డిఎంకే రెండు కలుస్తాయి, కలిసి ఏర్పాటు చేస్తామని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అది నిజంగానే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు దాకా నువ్వా నేనా అంటూ 60 సంవత్సరాలు పైగా పోటీ పడ్డాయి రెండు పార్టీలు ఈ రోజు ఒకటైపోతాయి, మేమే పోటీ చేస్తామని చెప్పడం. సో ఇది కొంత ఇష్యూ సీరియస్ గానే మారే పరిస్థితి అయితే కనపడుతుంది. చూడాలి ఈ వాతావరణంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్దర్ గా రాబోయే రోజుల్లో ఎక్కువ టైం కూడా లేదు విజయ్కి. బహుశా ఈ రోజు రేపట్లో మనం దీనికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా క్లోజ్ చేయకపోతే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. కానీ తమిళనాడు రాజకీయాలు విజయ్కి ఒక్కసారిగా చెమటలు పట్టిస్తున్నాయి. అక్కడ నేతలు వ్యవహారాలు అంటే పబ్లిక్ కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ ఇస్తుంటే సరిపోయేది. కాకపోతే వాళ్ళు ఒక 16 సీట్లకి ముందు ఆపేశారు. ఈ యాంగిల్లోనే అవసరమైతే ఈ 12 సీట్లు షార్టేజ్ ఏదైతే ఉందో దాన్ని పూర్చుకోవడంలో ఇప్పుడు 5 మాత్రమే వచ్చి ఇంకా 6 కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ 6ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కొంత టెన్షన్ అయితే ఉంది. బహుశా ఈ రోజు లోపల ఇతర పార్టీలు ఏదైతే ఇప్పుడు పిఎంకేనో లేకపోతే ఇతర పార్టీలని కలుపుకునే ప్రయత్నం చెంగొట్టి అని చేస్తున్నారో అది వర్కౌట్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే వీసీకేతో మాట్లాడాలి, సిపి వామపక్షాలతో మాట్లాడాలి, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో కూడగొట్టుకునే ప్రయత్నం చేయకపోతే ఇది ఖచ్చితంగా డెఫినెట్ గా ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి టీవీకి వచ్చి పడింది. వెంటనే సంగోటన్ కూడా రంగంలో దిగారు. అది ఏదో నిర్ణయం చేసుకోవాల్సింది. ఈ రోజు వరకు నిన్న గవర్నర్ ఇచ్చిన షాక్ వీళ్ళందరూ తిరిగి ఇప్పుడు దీన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత అయితే కనపడుతుంది. కళ్యాణ్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద విజయ్ భవిష్యత్తు ప్రస్తుతానికి కొన్ని చిన్న పార్టీల పైన ఆధారపడినట్టు తెలుస్తుంది. ఆ చిన్న పార్టీలు ఒకవేళ సహకరించకపోతే అన్నా డిఎంకే వైపు విజయ్ తను సరెండర్ అవ్వాల్సి వస్తుంది. అన్నా డిఎంకే ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోపక్కన డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీస్ కూడా కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉందా? 1991లో తమిళనాడులో రాష్ట్రపతి పాలనని విధించారు. దాని తర్వాత దాని తర్వాత 1994లో ప్రెసిడెంట్ రూల్ని విధించే ముందు ఒక ప్రోటోకాల్ని పాటించాలంటూ ఇటు సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది. ఒకసారి దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ని నిజంగానే అమలు పరచాలనుకుంటే కనుక ఏంటి ఆ ప్రోటోకాల్ ఏంటి? మొదటగా గవర్నర్ డిస్క్రిషన్. గవర్నర్ మొదటగా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మెజారిటీని ఫ్లోర్లో ప్రూవ్ చేసుకోవాలంటూ మొదటగా ఆ మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలంటూ మనం చూడొచ్చు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆ విజువల్లో కూడా కనిపిస్తుంది. గవర్నర్ని కలిశారు విజయ్. గవర్నర్ చాలా క్లియర్గా మీ మెజారిటీని ప్రూవ్ చేసుకోండి, స్టెబిలిటీని కూడా ప్రూవ్ చేసుకోండి అంటూ గవర్నర్ చెప్పిన మాటలు మొదట ఫస్ట్ స్టెప్ ఇది. దాని తర్వాత పోస్ట్ పోల్ అలయన్సెస్, అంటే పోస్ట్ పోల్ తర్వాత ఇప్పుడు జరిగే అలయన్సెస్ కూటమిలు ఏమన్నా ఫామ్ అవుతున్నాయా, సపోర్ట్ ఎవరికి చేస్తారు, ఈ హడావిడి అంతా నెక్స్ట్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఆ అలయన్సెస్ అన్నీ అంటే ఆ కూటమిలు అన్నీ ఫామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ మెజారిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక ఫ్లోర్ టెస్ట్ జరుగుతుంది. అక్కడ లిఖితపూర్వకంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము, పలానా వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాము అంటూ లిఖితపూర్వకంగా గవర్నర్కి అక్కడ అసెంబ్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. దాని తర్వాత ఒకవేళ అక్కడ కూడా జరగలేదు అన్నప్పుడు అప్పుడు 356 ఏం చెప్తుంది అని అంటే మరింత సమయాన్ని ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసే ముందు అసెంబ్లీని సస్పెండ్ చేస్తారు. అంటే అసెంబ్లీ జరగకుండా సస్పెండ్ చేసి అన్ని పార్టీస్కి నెగోషియేట్ చేసుకోవడానికి, అంటే మళ్ళీ చర్చలకు వెళ్ళి
మళ్ళీ ఎవరైనా అలయన్సెస్ ఫామ్ అవుతాయా, కూటమిలు ఫామ్ అవుతాయా అని మరింత సమయాన్ని ఇస్తారు. దాని తర్వాత కూడా అవ్వని సమయంలో అప్పుడు ఎలక్షన్స్ని డిజాల్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే ముందు అది గవర్నర్ అలాగే ప్రెసిడెంట్ వీళ్ళ రికమెండేషన్ని బట్టి ఆర్టికల్ని ఇన్వోక్ చేయాలా, ఆర్టికల్ 356ని అమలు పరచాలా లేదా అనేది అప్పుడు మళ్ళీ డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ ఎలక్షన్స్ని మళ్ళీ సస్పెండ్ చేసి మరొకసారి నిర్వహించే అవకాశం కూడా ఉంది, లేదా డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ అండర్లోనే తమిళనాడు రాష్ట్రం ఉండే అవకాశం ఉంది. సో మొత్తం మీద కొంత ఇంటెన్స్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది తమిళనాడు రాజకీయాలు. అలాగే విజయ్కి లేని ఆ ఇన్ఎక్స్పీరియన్స్, గతంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇదే స్లోగన్ని వాడాడు, నాకు రాజకీయ అవగాహన, రాజకీయంగా అనుభవం లేదు, అలాగే కరప్షన్ అనుభవం కూడా లేదు అంటూ ఆయన మాట్లాడి ప్రజల్లోకి ఈ స్లోగన్తోనే వెళ్ళాడు. అంటే అవినీతి చేసే ఎక్స్పీరియన్సు లేదు, అనుభవము లేదు, రాజకీయ అనుభవం రెండూ లేవు, కాబట్టి నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. సో మొత్తం మీద ఆ అనుభవం లేకపోవడం అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మొదటగా కొంత టైం తీసుకున్నారు ఈ చిన్న పార్టీస్తో కానీ కోఆర్డినేషన్స్ చేసుకోవడానికి, ఆ మెజారిటీని ఇమీడియట్గా ఆ స్ట్రెంగ్త్ని ఎగ్జిబిట్ చేయడానికి. ప్రస్తుతానికి తన సెక్యూరిటీని కూడా తను వద్దని వెనకకి పంపించడం జరిగింది. ఆ కాన్వేస్ని కూడా, ప్రోటోకాల్ ఏదైతే కాన్వే ఉందో ఆ కాన్వేని కూడా వెనకకు పంపించడం జరిగింది. మరోపక్కన కాంగ్రెస్తో కలిశారు, కానీ కాంగ్రెస్తో ఉన్న కూటమి అంటే డిఎంకే కూటమిలో ఉన్న మిగతా కమ్యూనిస్ట్ పార్టీసు, కూటమికి సంబంధించిన చిన్న చిత్తక పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి కొంత ముందు వెనక ఆడుతున్నట్టు తెలుస్తుంది. కమ్యూనిస్టులు మరి కాంగ్రెస్ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది, టీవీతో కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కమ్యూనిస్టులు అలిగారంట. మరోపక్కన ఐయుఎంఎల్ మైనార్టీలకు సంబంధించిన పార్టీస్ ఉన్నాయి, మైనార్టీ పార్టీస్ కూడా ఉన్నాయి. ఐయుఎంఎల్ వాళ్ళు కూడా ప్రస్తుతానికి డిఎంకేతో పాటే వాళ్ళ సపోర్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంట. సో ఓవరాల్గా విజయ్కి కొంత గడ్డుకాలం అయితే వచ్చింది. తమిళనాడు రాజకీయాలు ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా ఉంది. గవర్నర్ మీ మెజారిటీని అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్లో ప్రూవ్ చేసుకోండి అంటూ ఆయన విజయ్కి చెప్పినట్టు తెలుస్తుంది. విజయ్ మరి ఫ్లోర్ టెస్ట్లో తన మెజారిటీని, తన స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందా? ఈ డెసిషన్ ఎప్పుడు జరగబోతుంది? మరోపక్కన బ్యాక్ ఎండ్ ఛానల్స్లో ఏం డిస్కషన్, ఎవరితో డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఏఐడిఎంకే ఒకసారి మనం చూస్తే ఏఐడిఎంకే ఒకవేళ టీవీకే పార్టీతో కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే మరి డిప్యూటీ సీఎం పదవి పళనిస్వామి తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే సీఎం పదవియే పళనిస్వామి అడిగే అవకాశం ఉందా? కాంగ్రెస్తో అప్పుడు ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్. ఒకవేళ ఏఐడిఎంకేతో పాటు టీవీకే ముందుకు వెళ్తే కాంగ్రెస్తోని తను ముందుకు వెళ్ళాలనుకున్న ఆలోచనని దాన్ని వెనకకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు, కొంత హైటెన్స్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. విజయ్ మరో పక్కన తన ప్రోటోకాల్కి సంబంధించిన ఆ సెక్యూరిటీని కానీ అలాగే ఆ ప్రోటోకాల్ కాన్వేని కూడా వెనకకి పంపించాడు. అంటే విజయ్ కూడా కొంత టైం తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడా? అంతే తొందరపాటుతోని నేనే సీఎం అని డిక్లేర్ చేయడము అలాంటిది కాకుండా బ్యాక్ ఎండ్లో కూర్చొని ఒక్కసారి ఆలోచించుకొని చర్చలు జరిపి ఇంటర్నల్ డిస్కషన్స్ అలాగే మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులతో కూడా డిస్కస్ చేసి డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? హంగ్ సిట్యువేషన్ నెలకొనుంది, ప్రెసిడెంట్ రూల్ అమలు పరిచే అవకాశం ఉందని భావిస్తున్నారా, లేదని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. 1991లో ఇలాంటి సిట్యువేషనే 15 నుంచి 16 సీట్లు తక్కువ పడడంతో ప్రెసిడెంట్ రూల్ని అమలు పరిచారు. కానీ ప్రస్తుతానికి ప్రెసిడెంట్ రూల్ని ఇమీడియట్గా రివోక్ చేయలేరు, కానీ ఒక ప్రోటోకాల్ని అయితే పాటిస్తారు. ఫ్లోర్ టెస్ట్లో స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకోవాలి. ఆ స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకోలేని సిట్యువేషన్లో ఖచ్చితంగా డిజాల్వ్ని కూడా, అంటే ఎలక్షన్స్ని డిజాల్వ్ చేసే అవకాశం, ఆ పవర్, ఆ రైట్స్ కూడా ప్రెసిడెంట్కి ఉంటాయి. మరి ఏం జరగబోతుందని మీరు భావిస్తున్నారు? తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తారని మీరు భావిస్తున్నారా, లేదని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.